మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ వరుసగా 11వ టీ20 సిరీస్ ని గెలుచుకుంది. ఆదివారం గౌహతిలో న్యూజిలాండ్పై టీమిండియా 3-0 ఆధిక్యంలో నిలిచింది. బర్సపార స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బుమ్రా 3 వికెట్లతో చెలరేగడంతో పాటు మిగతా బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేరింది. సూర్య, అభిషేక్ శర్మలు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో మ్యాచ్ వార్ వన్ సైడ్ గా ముగిసింది. ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో తెలియక సతమతమయ్యారు. ఇక మ్యాచ్ అనంతరం మూడో టీ20తో పాటు హ్యాట్రిక్ ఓటములు అలాగే సిరీస్ ను కోల్పోవడంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాట్నర్ స్పందించాడు. అవును, టీమిండియా బ్యాటర్లు తమపై కనికరం లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. వారి సొంత గడ్డపై మంచి ఫామ్ లో ఉండడం వరుస ఓటములకి కారణమని సాట్నర్ అన్నాడు. అయితే మూడో టీ20లో ఈ క్రెడిట్ టీమిండియా బౌలర్లకే ఇవ్వాలి. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పవర్ ప్లేలో వికెట్లు తీయకపోవటం, అంతకు ముందు 150 పరుగులకే డ్రాప్ అవటం ఓటమికి కారణాలంటూ మిచెల్ సాట్నర్ పేర్కొన్నాడు. ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ అనుకూలించే వికెట్. మేము 2 విధాలుగా విఫలమయ్యాం. వేగవంతమైన అవుట్ ఫీల్డ్ అలాగే చిన్న మైదానంతో మేము భారీ స్కోరు చేయాల్సింది. కానీ టీమిండియా బౌలర్లు ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ అడ్డుకట్ట వేశారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినప్పుడు తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లకు కష్టతరంగా మారింది. న్యాయంగా చెప్పాలంటే ఈ పిచ్చిపై 190 పరుగులు చేసి ఉంటే గెలిచే అవకాశం ఉండేది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తను ప్రపంచంలోనే వైవిధ్యమైన బౌలర్. అతన్ని ఎదుర్కోవడం కష్టమే. ఇక బౌలింగ్ లోనే మేము రాణించలేకపోయాం. టీమిండియాను పవర్ ప్లేలో వికెట్లు తీసి ఉంటే పోరాడేందుకు వీలుండేది. అభిషేక్, ఇషాంత్, సూర్య ఫామ్ టీమిండియా విజయాలకు కారణమంటూ సాట్నర్ పేర్కొన్నాడు. ఇక ఇదే భారత్ లో టీ20 ఆడనున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఓడిపోయినా మేము లోపాలను సరిచేసుకొని ప్రపంచ కప్ లో గెలిచేందుకు సిద్ధమవుతామని సాట్నర్ అన్నాడు.